హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడే ఊటీలో లేచి ఫ్రెష్ అప్ అయితే అయినాం. సో మా ఊడు షర్ట్ వేసుకుంటున్నాడు. సో మంచిగా అయితే రెడీ అయినాం. ఇంకా పోయేది ఒకటే. ఇక నుంచి మేము బస్సు బుక్ చేసుకున్నాం కాబట్టి 9:30కి బస్ అన్నాడు. సో అంతలోపు జస్ట్ బయట వాకింగ్ చేసి వస్తాం. ఓకే, ఊటీ రూమ్ సినిమా, తెలుగు సినిమా. జై తెలంగాణ. రూమ్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి అలా టిఫిన్ తిని మేమున్న హోటల్ వచ్చేసి ఇదే. బయట నుంచి వ్యూ వచ్చేసి రూమ్ హోటల్ది ఇట్లా ఉంటుంది. అంత బాగాలేదని చెప్పొచ్చు కానీ ఓకే గుడ్. బయట నుంచి బాగుంది కానీ లోపల నుంచి కొంచెం యావరేజ్ అనిపించింది. సో మన బడ్జెట్కి ఇంకా అదే పెట్టదు. ఇప్పుడే వచ్చేసి బస్ స్టాండ్ నుంచి బయటికి అయితే వెళ్ళాం. సో జస్ట్ మార్నింగ్ వాక్ లాగా నడుస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ వచ్చి 16 degrees ఉంది. 16 degrees అంటే మన ఏసీ. ఓకే, స్వెటర్లు కొనుక్కుంటున్నారు. అరే జాకెట్లు రా చూద్దామా, బాగుంటాయి. జస్ట్ పాయింట్ మీదకి వేసుకుని టీ షర్ట్గా మా ఓడి జాకెట్ తీసుకున్నా చూస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ప్రజెంట్ వచ్చి రాయల్ కింగ్ టూరిస్ట్లో 2 seats అయితే కన్ఫర్మ్ చేసినాం. సో పర్ హెడ్ వచ్చేసి 800. సో దీని నుంచి ఇప్పుడు వెళ్తున్నాం. మొత్తం జంగిల్ రైడ్ అండ్ అన్నీ ఇంక్లూడింగ్ అన్నీ టూరిస్ట్ ప్లేసెస్ చూడాలి ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడే వచ్చేసి చాయ్ తానికి వచ్చినాం. సో ఇక్కడ చాయ్ తాగి ఆ బస్ ఎక్కి వెళ్ళాలా. బస్సులోకి అయితే ఎంట్రీ అయినాం. ఈ నుంచి 9:30 అంటే 10 o'clock స్టార్ట్ చేయవచ్చు. మేబీ అనుకుంటున్నా 10 o'clock స్టార్ట్ చేయొచ్చు అని. సో ఈ నుంచి డైరెక్ట్ ఫస్ట్ ఏదో ఒక వ్యూ ఉంటుంది ఆడ చూసుకొని దాని తర్వాత బోట్ హౌస్ మొత్తం అన్నీ చూసుకొని లాస్ట్కి 4 to 6 వైట్ సఫారీ అంటే మరీ అంత మంచి సఫారీ ఏం కాదు కానీ ఓకే. జంతువులను వాడు ఏమంటున్నాడు అంటే సఫారీలా జంతువులను చూడొచ్చు చూడకపోవచ్చు అంటున్నాడు. అంటే అది డిపెండ్స్ ఆన్ అవర్ లక్ అని అన్నాడు. సో లక్ కాబట్టి మేము కూడా ఇంకా దానికే కన్ఫర్మ్ చేసినాం. సో ఇదే వచ్చేసి కనపడదులే క్లారిటీగా. దీంట్లో వచ్చేసి వైల్డ్ లైఫ్ ఉంది. 4 to 6 1 hour జంగిల్ రైడ్ అంటే 1 hourలో ఫారెస్ట్లోకి ఎంట్రీ కానీ 1 hour వచ్చేసి జంగిల్ రైడ్ విత్ గైడెన్స్కి మళ్ళీ ఎక్స్ట్రా మనీ కట్టాలా. బెటరే అనిపించింది. కాకపోతే అన్నీ షూటింగ్ ఏరియాస్, కాకపోతే దీనిలో టీ హౌసెస్ లేవు. సో చూడాలి ఆడికైనాక ఎలా ఉంటుందో దాన్ని బట్టి చూడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బస్ అయితే ఎక్కినాం. 800 members నా సబ్స్క్రైబర్స్. దగ్గర పెడితే మోతలు తప్పితే ఏమన్నా சென்னை எக்ஸ்பிரஸ் உள்ள வந்து பார்த்தீங்கன்னா 3 கிலோமீட்டர் ஃபுல்லாக இதுக்குள்ளே தாங்க எடுத்துருக்காங்க. இப்போ நாங்கள் போகிற பாயிண்ட் வந்து பார்த்தீங்கன்னா இது மட்டும் தான் டவுன். இதுக்கப்புறம் வந்து பார்த்தீங்கன்னா 165 கிலோமீட்டர் ஃபுல்லாக ஃபாரஸ்ட் உள்ளே போயிடும். எந்தெந்த இடம் சொல்லிட்டு பாருங்க, காமராஜர் சாகர் டேம், பைன் ஃபாரஸ்ட், 9th யூனிவர்சிட்டி பிளேஸ், பைக்காரா டேம், பைக்காரா வாட்டர் ஃபால்ஸ், பைக்காரா லேக் கிடையாதுங்க, போட்டஸ் கிடையாது. ஆமாம், அது க்ளோஸ் பண்ணியிருக்காங்க. சரிங்களா சார்? இப்போ பைக்காரா வாட்டர் ஃபால்ஸ் முடிஞ்சதுக்கப்புறம் வந்து பார்த்தீங்கன்னா 2:30 o'clock லஞ்சுங்க. 2:30 லஞ்சு முடிஞ்சதுக்கப்புறம் வந்து பார்த்தீங்கன்னா ஜங்கல் சஃபாரிக்கு எங்கே வெஹிக்கிள் போக 2 ஆப்ஷன் இருக்குது. ஒன்று பஸ்ஸு, ஒன்று ஜீப்பு. பஸ்ஸில் வந்து பார்த்தீங்கன்னா ஒரு ஆளுக்கு வந்து 365 ரூபா, 40 நிமிஷம் தான் போவாங்க பஸ்ஸில். ஜீப்பில் வந்து பார்த்தீங்கன்னா 350 ரூபா, 1.5 மணி நேரம் 2 மணி நேரம் போவாங்க. நீங்கள் எந்த வண்டி சொல்கிறீங்கன்னா நாங்கள் அந்த வண்டி புக் பண்ணிடுவோம். புக் பண்ணாமல் போனால் அங்கே 1 மணி நேரம் 2 மணி நேரம் வெயிட்டிங் லிஸ்ட் பண்ணியிருக்கோம். அதே மாதிரி இந்த வண்டியில் வந்து பார்த்தீங்கன்னா ஒரு ஆளுக்கு வந்து 50 rupees கலெக்ட் பண்ணுவோம். இந்த வண்டியோட பார்க்கிங், ஃபாரஸ்ட் என்ட்ரன்ஸ், கேட் ஃபீஸ் ஒரு ஆளுக்கு வந்து பார்த்தீங்கன்னா டோட்டல் 50 rupees கலெக்ட் பண்ணுவோம். உங்களுக்கு டவுட் இருந்தால் வீட்டில் வந்து நீங்கள் ஃபோன் பண்ணி கேட்டுங்க. இது வந்து நெக்ஸ்ட் டைமில் வந்து 9 வந்து கலெக்ட் பண்ணுவோம். நாங்கள் போகிற ரூட் வந்து பார்த்தீங்கன்னா 30 கிலோமீட்டர் தான் மட்டத்தே போவோம். 65 கிலோமீட்டர் ஃபுல்லாக ஹில்ஸ் இறங்கி நம்ம வண்டியில் வந்து தேவை கூட்டிங்க சைட் போயிருந்தீங்களா? காஷ்மீர்ல
முதல்ல எடுக்க கிடையாது இந்த படம். ఫస్ట్ వ్యూ వచ్చేసి డ్యామ్ పేరు ఆడంజుడి పేరు ఇదే డ్యామ్ వచ్చేసి కామరాజర్ డ్యామ్. సో ఇది బ్రిటిష్ పాలన కట్టినారు కదా ఫస్ట్ డ్యామ్ అనుకుంటా. ఇప్పుడే మా ఫస్ట్ లొకేషన్కి అయితే వచ్చినాం. ఇది వచ్చేసి పైన్ ఫారెస్ట్ అంట. పైన్ ఫారెస్ట్ అంటే మనకు కూడా అంత తెలియదు, కాకపోతే అన్ని చెట్లే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది. సో అటు సైడ్ వచ్చేసి ట్రైబల్స్ ఉంటారంట. ట్రైబల్స్ మీన్స్ అదే అడవిలో ఉంటారు చూడు, వాళ్ళు ఉంటారంట. సరే ఇట్లా ఉంది వ్యూ. రా సో మొబైల్ సైకి అయితే ఏమనుకోకండి, మొత్తం ఫారెస్ట్ ఇది, ఫారెస్ట్ ఏరియా. ఫైన్ ఫారెస్ట్ లెక్కైతే ఎంటర్ అవుతున్నాం. ఫ్రెండ్స్ మొబైల్ షేక్ అయినా కొంచెం పట్టించుకోకండి. సో టైమింగ్ వచ్చేసి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్లో మొత్తం మీకు కవరప్ చేసుకోవాలి. పైన్ ఫారెస్ట్ అంటే ఇవి ఏం చెట్లో నాకు కూడా అర్థమవుతలేదు. పైన్ ట్రీస్ అంట. పైన్ ట్రీస్ అంటే ఏంటిరా? సో పైన్ ట్రీస్ ఏంటో మీరే గూగుల్లో సెర్చ్ చేసి నాకు చెప్పండి, మనకంత తెలియదు. ఇది వచ్చేసి పైన్ ఫారెస్ట్. పైన్ ఫారెస్ట్ అంటే మొత్తం అన్ని చెట్లే. స్లో మోషన్ ఏమనుకోండి కానీ ఓకే, నేచర్కి సంబంధించినది ఓకే కానీ. లాగర్ సో సే టు హాయ్ మై ఫ్రెండ్స్. హాయ్. ఇదే మొత్తం పైన్ ట్రీ అంటారు. సో చూడనీకే ఓకే, బాగానే ఉంది. సీ యూ ఇన్ నెక్స్ట్ ప్లేస్. బాయ్. ఇప్పుడు వచ్చేసి 5 లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నాం, 100 రూపీస్. హలో అంటే బ్రో అంగడి తరదింగ్లా 2 లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి బ్యాన్ చేసినారు. మీన్ 2 లీటర్ కానీ 1 లీటర్ కానీ తాగి ప్లాస్టిక్ ఎక్కడంటే ఇక్కడ వాడేస్తారని. సో అందుకే ఒక 5 లీటర్ తీసుకొని దాంట్లో పెట్టేసినామంటే ఈరోజు నైట్ దాకా వస్తుంది ఇవే. అందుకనే 5 లీటర్ తీసుకున్నాం. సో మా బస్సు వచ్చేసి ఇదే, బస్ నంబర్ 6390. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే పోతున్నాం.